శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, మార్చి నెలలో వ్యయంలో గ్రహాల సంచారం అనేటటువంటిది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అందువల్ల అన్ని రంగాల వారికి కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదనే చెప్పాలి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు మార్చి నెలలో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం అవసరం. అలాగే శుభమూలక ధన వ్యయం అనేది మేషరాశి వాళ్ళకు ఉంటుంది. అంటే ఇంట్లో పెళ్ళి కానీ, పేరంటం కానీ ఏదో ఒకటి, ఒక శుభ కార్యక్రమం పెట్టుకొని, ఒక పూజ కానీ ఏదో ఒకటి పెట్టుకొని ఆ శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాహనాలకి రిపేర్లు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో బండి కానీ, కారు కానీ ఉన్నట్లయితే ఆ బండి లేదా కారు సర్వీసింగ్కి ఇవ్వటం, దానికి సంబంధించి రిపేర్ చేయించుకోవటం, దీనివల్ల డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన పరంగా మాత్రం పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవు. సంతానం పరీక్షలు బాగానే రాస్తారు. పోటీ పరీక్షలు కానీ, మామూలు పరీక్షలు కానీ ఏవైనా సరే సంతానం పరంగా పరీక్షలు బాగా రాయటం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు. కానీ పరీక్షలు రాసే సమయంలో సంతానం కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి సంతానం పట్ల మేషరాశి వాళ్ళు మార్చి నెలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం అవసరం. సంతానం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే ఈ మార్చి నెలలో శత్రువుల వల్ల కూడా మేషరాశి వాళ్ళు కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు, పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీసేటటువంటి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాంటి వాళ్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ చిరునవ్వుతో ముందడుగు వేసి ఆ శత్రువులు పెట్టేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ మార్చి నెలలో దంపతులు మాట్లాడుకునేటప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి, స్నేహపూర్వకంగా మాట్లాడుకోవాలి, లేదా చిరునవ్వుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ తగాదాలు ఏవీ రాకుండా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం ఇలాంటివి చేయకపోతే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అవసరం. సంఘంలో కూడా అప్పుడప్పుడు మీ మీద వ్యతిరేకత తీసుకురావాలని కొంతమంది రహస్య శత్రువులు ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల మీరు లేనిపోని అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కానీ ఆ అవమానాలు కానీ, లేనిపోని అపోహలు కానీ, ఆ వ్యతిరేకత కానీ మబ్బులు వీడిపోయినట్లుగా 2 వారాలు పూర్తయ్యేసరికి వీడిపోతుంది. కాబట్టి మీరు ఎలాంటి తప్పు చేయలేదన్న సత్యం సంఘానికి అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, సహనంతో ముందడుగు వేయటం ద్వారా ఆలస్యాన్ని అధిగమించి కార్యసిద్ధిని పొందవచ్చు. ఈ మార్చి నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 2, 10, 11, 18, 20, 24, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. మీకు కలిసి రాని తేదీలు 4, 5, 6, 13, 15, 16, 22, 26, 31. కాబట్టి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా, వీలైనప్పుడు ఈ నెలలో మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా, అలాగే వీలైతే ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోవటం ద్వారా మార్చి నెలలో ఎదురయ్యే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో
మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు మీ దినఫలం ఎలా ఉందో, 12 రాసులకి దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారము కూడా ఈ వారం మీ వారఫలం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.